ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములో నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రతి ప్రార్థనలో ఎక్కువ కనిపించేది ఆశీర్వాదమే. ఎవరు ప్రార్థించినా ఆశీర్వదించమనే ప్రార్థిస్తారు. కానీ ఆశీర్వాదము రావాలా లేదా నిర్ణయించవలసినది వేరే ఎవరో కాదు, మనమే. ఆశీర్వాదము మన ఇంట్లోనే ఉంటుందని, పాపము మన గుమ్మము దగ్గరే ఉంటుందని గుర్తించాలి. కానీ వాటిలో ఏది పొందుకోవాలో అది మన ఆలోచన విధానము, మన క్రియలు, మన మాటల మీదే ఆధారపడి ఉంటుంది. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయములో 19-20 వచనాలు మనం గమనించినప్పుడు, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను, జీవమును కోరుకునుడని తెలియజేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదము శాపము, జీవము మరణము, మేలు కీడు మన దగ్గరే ఉంటాయి. కానీ వాటిలో ఏది మనలను స్వతంత్రించుకోవాలో మన నిర్ణయము పైన ఆధారపడి ఉంటుంది. కొందరు కష్ట పరిస్థితులలో, సమస్యలలో ఉన్నప్పుడు ఈ పాడు జీవితము ముగిస్తే బాగుండు, ఇది నా కర్మ అని తలబాదుకుంటుంటారు. ఏమి చేయాలో తెలియడం లేదని ఈ విధముగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే నీ మాటలను బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. మనము మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుందని మర్చిపోవద్దు. మనలను మనము తిట్టుకోవడానికి, శపించుకోవడానికి మన మీద మనకు అధికారము లేదు. ఎందుకంటే ప్రభువారు తన ప్రాణమును పెట్టి మనలను కొనేసుకున్నాడు. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. నాలుక నిప్పు లాంటిది, అది జీవిత చక్రానికి నిప్పు పెడుతుంది. మన శత్రువైన సాతాను గెలిచాడని భావించే పదాలను ఎప్పుడూ మాట్లాడకూడదు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇప్పుడు నీవు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా సరే తప్పక గెలుస్తావని, విజయము నాదేనని, నేను ఆశీర్వాదమునకు పాత్రుడనని విశ్వాసముతో చెప్పుము. జయ వీరుడవై యేసు ప్రభువు నీకు విజయమిచ్చునుగాక. ఆమెన్.